హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ నామినేషన్స్ అనమాట. మండే కదా నామినేషన్స్. అండ్ కొంచెం నాగార్జున గారి ముందర జరిగిన చిన్న చిన్న ఇష్యూస్, ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు కదా. అక్కడ గేమ్లో కూడా సమ్ క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి గ్రీన్లో ఒకరిని, రెడ్లో ఒకరిని, మీ క్లాన్లో మెంబర్స్ని మీరు డిసైడ్ చేయండి అని చెప్పారు కదా. ఆ డిస్కషన్స్ జరిగినాయి. అండ్ వాళ్ళు క్లాన్ మెంబర్స్గా ఉన్నప్పుడు ముందు 3 క్లాన్స్ ఉన్నాయి, ముగ్గురు చీఫ్లు ఉన్నారు. అట్లా అందరూ ఉన్నప్పుడు కూడా సమ్ మిస్టేక్స్ జరిగినాయి కదా క్లాన్స్లో. క్లాన్స్ కానీ, క్లాన్ చీఫ్స్ కానీ, క్లాన్ మెంబర్స్ కానీ చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కదా. అవి అందరూ ఒకసారి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు అనమాట. నాగార్జున సార్ ముందర మమ్మల్ని అంటే యాక్చువల్గా ఇట్లా ఎందుకు చెప్పావు, మమ్మల్ని రెడ్లో ఎందుకు పెట్టావు, మేము ఎందుకు ఇట్లా చేసినాం, మేము చేయలేదు కదా, మేము బాగానే చేసినాం కదా. సో డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఇవాళ డిస్కషన్ ఏంటంటే, ఓపెన్ చేస్తే మన సోనియా యష్మిని అడుగుతుందనమాట, రెడ్లో ఎందుకు పెట్టావు నన్ను, నేను యాక్చువల్గా అన్ని చేశాను కదా అంటే, నాకు క్లారిటీగా లేదు సోనియా, నువ్వు ఏం ఆడతావు ఏం ఆడవు అని చెప్పేసి ప్రతిదీ నువ్వు ఇనిషియేట్ తీసుకోలేదు. ఉన్నంత వరకు చెప్పింది చేస్తున్నావు, చెప్పకపోతే చేయట్లేదు. అంటే నువ్వు ఇనిషియేట్ తీసుకోవాలి. నువ్వు నేచురల్ నిన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నమ్మి నన్ను తీసుకునేటప్పుడు నేనేం తప్పు చేసినా నువ్వు దాన్ని రెక్టిఫై చేయగలవు, ఏదైనా పాయింట్ మాట్లాడగలవు గట్టిగా, ఏదైనా దాన్ని నువ్వు ఒకటి తీసుకుని దానికి స్టిక్ అయి ఉండగలవు, గట్టిగా రేస్ చేయగలవు అనే ఒక నమ్మకంతో నువ్వు నా దాంట్లోకి తీసుకోవడం జరిగింది నిన్ను. బట్ నువ్వైతే ఆ విధంగా అయితే నాకు అనిపించలేదు నా ప్లాన్లో ఉన్నప్పుడు. సో అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాక, నువ్వు చేసిన వరకు చేసినా కూడా నాకు అర్థం కాక నిన్ను రెడ్లో పెట్టేశాను అని చెప్పింది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి విష్ణుప్రియ, సీత అండ్ నైనిక డిస్కషన్ పెట్టారు దాని గురించి, మన సోనియా గురించి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక టీమే కదా, సోనియా, విష్ణుప్రియ, సీత, మన నైనిక అందరూ నిఖిల్ క్లాన్ అనమాట. వీళ్ళ బాధ ఏంటంటే, సోనియా కూడా వీళ్ళ దాంట్లోనే ఉంది. వీళ్ళు ముగ్గురు ఓకే, వీళ్ళ ముగ్గురికి బాగానే ఉంది బాండింగ్, సోనియాకి లేదు. సోనియాతో ఆబ్వియస్లీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా నెగిటివ్ వైబే ఉంది, పాజిటివ్ వైబ్ అయితే తనతో లేదు. ఎవరికి తను కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోయినారు అందరూ. ఎందుకంటే తను ఫస్ట్ వీక్ చేసిన రచ్చ మామూలుగా కాదు, అంతా ఇంత కాదు కదా. ప్రతి ఒక్కరితో లొల్లి పెట్టుకుని, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకొని ట్రై చేసింది, అంత దారుణంగా మాట్లాడడం అందుకు. సో వాళ్ళు ఇప్పటికీ దాని గురించి తలుచుకొని తనతో కలవడానికి ఆలోచిస్తున్నారు, కలవలేకపోతున్నారు. మేబీ అవే రీజన్స్ కదా, ఇంకా అవే విష్ణుప్రియ అనేది దారుణంగా పోక్ చేసింది కదా. సో అది రీజను ఖచ్చితంగా. మేబీ మనతో ఎందుకు, మనకు వైబ్ కుదరట్లేదు కదా. బట్ పృథ్వీకి ఎట్లా కుదిరింది వైబ్ అని అంటే, విష్ణుప్రియకి పృథ్వీకి ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంది కదా హౌస్లో. సో అందుకు తను అట్లా ఆలోచించినట్లుంది. మేబీ అదే పృథ్వీని ఉద్దేశించే మాట్లాడినట్టుంది. తనకు వైబ్ ఎట్లా కుదిరింది, మనకు కుదరలేదు కదా ఆ విధంగా వైబ్ అని చెప్పేసి తన ఉద్దేశం విష్ణుప్రియది. మేబీ అది ఎవరి పర్సనల్ పర్సెప్షన్ వాళ్ళది కదా. సో ఆ రోజు నైట్ అయితే ఈ గాసిప్స్తో అట్లా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయింది, అందరు లేచారు, డ్యాన్స్ చేశారు, దబిడి వేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు వల్ల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిస్కషన్, నైనిక, విష్ణుప్రియ, యష్మి దాని గురించి. చికెన్ దొంగతనం, ఇప్పుడు యష్మి క్లాన్లో ఉన్నప్పుడు చికెన్ దొంగతనం చేసినారు కదా వీళ్ళంతా నుంచి, నైనిక క్లాన్లో నుంచి. ఆ చికెన్ దొంగతనం యష్మి చెప్పకుండా అయితే చేయరు కదా చీఫ్ కాబట్టి. యష్మి ఏం చెప్తుంది, సోనియా చేసింది, నేను చెప్పింది అందరూ చేయట్లేదు అక్కడ, వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తున్నారు. సో ఇది సోనియా డెసిషన్ కంప్లీట్గా, సోనియానే ఎక్కువ దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉంది నాకంటే అని చెప్పి సోనియా మీద తోసేసింది అనమాట. ఇది యష్మి చెప్పలేదు అంటుంది. మరి స్టార్ట్ చేసింది యష్మినే కదా, చేద్దాం అని చెప్పి పుష్ చేసింది ఫస్ట్ వాళ్ళని. మళ్ళీ నేను చెప్పలేదు అని చెప్పి సోనియా మీదకి సాఫ్ట్గా తోసేసి తప్పించిందండి. ఆల్రెడీ వీళ్ళకు సోనియా మీద ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది, సోనియాతో వీళ్ళకి కొంచెం కలవట్లేదు, ఏమంటారు, ఆ ర్యాప్ కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు కదా. కాబట్టి అలాంటి టైంలో ఇంకా కొంచెం సోనియా మీదకే చెప్పేసింది అనమాట. ఎట్లా పనిలో పని కలిసిపోతుంది అన్నట్టు అట్లా మెల్లగా తోసింది. మంచి మైండ్ గేమ్ ఆడుతుంది యష్మి కూడా, చాలా మైండ్ గేమ్. తను లాస్ట్ వీక్లో చాలా ఓవర్ రియాక్ట్ అయింది కదా ప్రతిదానికి. సో అది కవర్ చేసుకోవడానికి చిన్నగా ఒకటి క్లాన్ మెంబర్స్ మీద తోసేస్తుంది, కానీ ఇట్లా తన మీద వేసుకోవట్లా. అండ్ ఇది కూడా పాయింటే, యష్మి చాలా మైండ్ గేమ్ ఆడుతుంది, చాలా బిహేవియరల్ చేంజెస్ చాలా అవుతున్నాయి మాటికి ఉన్నట్టుండి. అవసరాన్ని బట్టి తన మైండ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది, తన మాటలు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు క్లాన్ మెంబర్స్ని బాధ్యత ఎవరిది, క్లాన్ చీఫ్ది. క్లాన్ చీఫ్ చెప్పుకుంటే చేయరు కదా, క్లాన్ చీఫ్ చెప్పిందంటే చేస్తారు కదా. మరి ఒకవేళ వద్దంటే అక్కడ పోయి పెట్టాలి కదా. మరి తను చేస్తుందంటే ఏమని అర్థం, క్లాన్ చీఫ్ ప్రోత్సహించినట్టే కదా. అది తన మీద వేసుకోవట్లే, అది తప్పు. సో అది అయిపోతే నామినేషన్స్, అసలైన ఘట్టం. నామినేషన్స్ అంటే తెలిసిందేగా, ఒకరినొకరు ఇంకా ఏ రీజన్స్ దొరికితే ఆ రీజన్స్ మీద తీసి నామినేట్ చేసి తొక్కడమే అనమాట. ఏంటంటే నామినేషన్ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ ఇద్దరికి తీసుకున్నందుకు ఎందుకు నామినేట్ చేస్తున్నాం రీజన్ చెప్పాలి. దాంతోపాటు వాళ్ళ మీద నామినేట్ చేసిన తర్వాత చెత్త వేయాలి. అక్కడంతా చెత్త సెటప్ వేసేయారనమాట బిగ్ బాస్. ఏమంటారు, టైర్లు, చెత్త బుట్టలు,
అవన్నీ పెట్టి ఒక చెత్త సెటప్ మొత్తం సెట్ చేశారు. చాలా దారుణమైన చెత్త అనమాట. సో నామినేషన్స్లో ఫస్ట్ సీత వచ్చింది. యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేసింది అనమాట. యష్మి ఎందుకంటే క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు మెంబర్స్ బిహేవియర్ అండ్ కంట్రోల్ లేదు. మెంబర్స్ మీద కానీ తన మీద తనకు కానీ తన తన పవర్స్ మీద కానీ కంట్రోల్ లేదు. ఓవర్ రియాక్ట్ అయిపోయింది ప్రతిదానికి. వాళ్ళ టీంలో మెంబర్స్ వాళ్ళ క్లాన్ మెంబర్స్ చేసే ప్రతిదానికి రీజన్ యష్మినే కదా కారణం. ఎందుకంటే క్లాన్ మెంబర్స్ అలా బిహేవ్ చేస్తున్నారంటే ఒక విధంగా కారణం చీఫ్ లేకుండా, చీఫ్ ప్రోత్సాహం లేకుండా వాళ్ళు అలా చేయరు కదా. సో నువ్వు ఆ విధంగా దాన్ని కంట్రోల్ చేయలేకపోయినావు మీ క్లాన్ మెంబర్స్ని అని చెప్పేసి ఒక ఉద్దేశంతో తను నామినేట్ చేసింది. అలాగే నెక్స్ట్ పృథ్వీ ఏంటంటే గేమ్ ఆడతాడు, కాకపోతే యూజ్ చేసే వర్డ్స్ అంటే మనవాడు నోరు జారాడు కదా నాగార్జున గారు చెప్పినట్టు ఎఫ్ వర్డ్స్. సో గేమ్లో వాడేటప్పుడు అగ్రెషన్తో తనకు వచ్చిన మాటలు ఏదొస్తే నోటికి అది అంత మాటలు మాట్లాడేసాడు అనమాట. సో ఆ మాటలని హర్టింగ్గా అనిపిస్తాయి కదా. సో అలాంటి యూజ్ చేయకూడదు బిగ్ బాస్ హౌస్లో. నీ అగ్రెషన్ ఓకే, గేమ్ ఆడడం వరకు ఓకే, కానీ ప్రతి దాంతో ఇన్వాల్వ్ అయిపోయి నీకు అడ్డం చెప్పిన అడ్డు వచ్చిన వాళ్ళకి ఇట్లా నీకు ఫేవర్గా లేదని చెప్పేసి ఎవ్వర్డ్ చూస్ చేసి తిట్టడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు తను చెప్పి నామినేట్ చేసింది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ సంచాలకగా ఫెయిల్ అయింది. సో అది రీజన్ మామూలే. ప్రేరణ సంచాలకగా ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ యష్మి వచ్చేసి యష్మిని కన్ఫెషన్ రూమ్లో వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేయమని చెప్పారు కదా ముగ్గురు చీఫ్లు ఉన్నప్పుడు, నైనిక, యష్మి అండ్ నిఖిల్ ఉన్నప్పుడు. సో తనకు పవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్క్స్ డివైడ్ చేసి ఆ రెండు క్లాన్లో ఉన్న మెంబర్స్కి నువ్వే డివైడ్ చేసి చెప్పమని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేసింది, ఓన్లీ వీళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, నిఖిల్ వాళ్ళకి తక్కువ ఇచ్చింది అని చెప్పి విష్ణుప్రియ పాయింట్ అనమాట. మీరు చూసుకొని ఫేవరబుల్గా ఇచ్చింటే బాగుండేది అన్నట్టు. ఇక్కడ మన యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కుకింగ్ సెషన్ అంటే 3 పూర్ల వంట చేయాలి. ఇవి మీరు వర్క్ చేయండి చేసిన టైంలో మాత్రమే ఒక పర్టికులర్ టైంలో మాత్రమే వర్క్ ఉంటుంది, కంప్లీట్గా ఉండదు కదా. వాళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి క్లాన్లో ముగ్గురు మొత్తం కాబట్టి వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది అన్నట్టు తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వచ్చాడు. మణికంఠ యష్మిని అండ్ పృథ్వీని చేశాడు. యష్మి ఎందుకంటే మైక్రో మేనేజ్మెంట్. సో తను చాలా క్యాలిక్యులేటెడ్గా మైక్రో మేనేజ్మెంట్ అంటే తను ఒక పర్సెప్షన్లో వెళ్తుంది. మైక్రో మేనేజ్మెంట్ అంటే తను సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నట్టు, సేఫ్గా ఆడుతుంది. తన మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మెంబర్స్ మీద తోసేసి తను తీసుకోకుండా క్లాన్ చీఫ్ అయినట్టు, చీఫ్ అయినా కూడా తను తీసుకోకుండా వాళ్ళ మెంబర్స్ మీద తోసేసి గేమ్ ఆడుతుంది అన్నట్టు. సో పృథ్వీ టెంపర్ అండ్ ఆ ఎక్కువ ఆవేశము టెంపర్, దానివల్ల గేమ్లో కంట్రోల్ లేదు. సో నువ్వు అంత స్టామినా ఉన్నా, నీకు అంత ఏమంటారు స్ట్రెంగ్త్ ఉన్నా, బట్ నీకు నీ బిహేవియరు ఆ యాంగర్ మీద కంట్రోల్ లేదు అన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సీతని అండ్ విష్ణుప్రియని. సీత ఎందుకంటే అది రీజన్ అని చెప్పొద్దు, కానీ నాకు ప్రేరణ చెప్పిన రీజన్ అయితే నాకు అది రీజనబుల్గా అనిపించలేదు. సీత ఎమోషనల్గా ఎక్కువ అయిపోయి గేమ్లో అయిపోతుందంట. సో ఎందుకంటే తన గేమ్ ఆడి గెలిచింది. ఎప్పుడు ఫుడ్ గేమ్లో మన మణికంఠతో ఆడింది కదా, ఫుడ్ గేమ్లో గెలిచింది. తర్వాత ఏడ్చింది కదా, ఫుడ్ వాళ్ళకి కూడా షేర్ చేయండి బిగ్ బాస్, మేము షేర్ చేసుకుంటాం, వాళ్ళకి కూడా ఫుడ్ తినివ్వండి అని చెప్పి ఏడ్చింది కదా బిగ్ బాస్ ముందు. అండ్ కొన్ని ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎమోషనల్గా అయిన సీన్స్ మీన్స్ తను బేబక్క ఎలిమినేట్ అయినప్పుడు కానీ, భాషా ఎలిమినేట్ కానీ ఏడ్చింది అనమాట. బాగా చాలా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. నేను ఎమోషనల్ బాండింగ్స్ పెట్టుకుంది. తన స్ట్రెంగ్త్ తన వీక్నెస్ అదే కావచ్చు, బట్ తనకి తిన పర్సెప్షన్లో తిను ఎమోషనల్గా వీక్ అయిపోయి తన గేమ్ని లో చేసుకుంటుంది అన్నట్టు ప్రేరణ ఉద్దేశంలో చెప్పింది అనమాట. అండ్ వచ్చేసి విష్ణుప్రియ ముందు రోజు నైట్ యాక్చువల్గా క్లాన్స్ టూ క్లాన్స్ వస్తాయి, వీళ్ళకున్న రేషన్ మొత్తం ఈక్వల్ చేశారు అనమాట. ఈక్వల్ చేసినప్పుడు అందరూ ఈక్వల్గా తినాలి కదా. 5 eggs ఉంటే 5 eggsలో నువ్వే 2 తిన్నావు, అట్లా ఎట్లా తింటావు అని చెప్పి తను హర్ట్ అయింది అనమాట. ఆల్రెడీ ఆ డిస్కషన్ జరిగింది ముందే. వీళ్ళు యాక్చువల్గా మార్నింగ్ డిస్కషన్లో జరిగింది అనమాట. ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ చేసుకుందాం అంటే ఆడ 3 ఉన్నాయి, నేను విష్ణుప్రియ 2 తినేసింది అన్నట్టు చెప్తే అది మన ప్రేరణకి కాలిందనమాట. నువ్వు ఎట్లా తింటావు 3 eggs మిగతా 11 మంది షేర్ చేసుకోవాలా, నువ్వు ఒక్కదానివే 2 తింటే ఎట్లా ఎందుకని తిన పాయింట్ అనమాట. యాక్చువల్గా అయితే ఆ ఈక్వల్గా తినాలంటే ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. మరి విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు మరి అట్లా అది కావాలని చేసిందో ఎందుకు చేసిందో తెలియదు, కానీ విష్ణుప్రియ ఫుడ్ విషయంలో ఎగ్స్ అట్లా అందరికీ ఈక్వల్ అన్నప్పుడు అందరికీ షేర్ చేసుకునేట్టు ఉండాలి. ఇప్పుడు ఆ 2 తను తినేస్తే 3 అందరికీ సరిపోవు కదా, అంతమందికి రావాలంటే. తను పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా తను ఒక్కటి సెల్ఫ్గా తినేసిందని చెప్పి ఆ కోపంలో నామినేట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఓమన్ వచ్చేసి ఓమన్న విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఎందుకంటే బీకర్లు పెట్టారు కదా, అది నాగార్జున సార్ కదా చీఫ్గా సెలెక్ట్ చేసే ముందు బీకర్లు పెట్టి అంతా బ్లాక్ ఇంకోదంతా వైట్ ఏమని చెప్పి 2 బీకర్లలో. సో సపోర్ట్ చేసే వైట్ ఏమని చెప్పారు.
నాట్ సపోర్టెడ్ అంటే బ్లాక్ వేయమని చెప్పారనమాట. సో ఆ బ్లాక్ లిక్విడ్ మన ఓమన్నకి వేసింది, ఎవరు విష్ణుప్రియ. వేసినప్పుడు ఏంటంటే మన ఓమన్న హర్ట్ అయ్యాడంట దానివల్ల. నేను ఎందుకు చీఫ్గా సెట్ అవ్వని హౌస్లో, నాకెందుకు ఆ క్వాలిటీస్ లేవు, నువ్వు చెప్పిన రీజన్స్ నాకు నచ్చలేదు, నన్ను ఏదో నాకు నువ్వు చెప్పిన మాటలు, ఆ లిక్విడ్ వేసి చెప్పిన మాటలు నాకైతే హర్టింగ్ అనిపిస్తున్నాయి అని చెప్పి నామినేట్ చేసినాడు. అలాగే మణికంఠ మణికంఠ కూడా నామినేట్ చేశాడు. మణికంఠ ఏంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. అంటే మనోడు మణికంఠ ఏమంటారు, ఒకరి మీద కోపంతో ఉన్నట్టు, అంటే విక్టిమ్, అట్లా విక్టిమ్ అంటే ఇంకా అదే అనమాట. ఒకరి మీది ఎప్పుడు ఎట్లా చెప్పాలిబ్బా, మన మణికంఠ ఏంటంటే నిజంగా చెప్పాలంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎవరితో క్లోజ్ ఉన్నా వాళ్ళని ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మైనస్లన్నీ పట్టుకుంటున్నాడు. మనోడు గేమ్లో ఆడుతున్నాడు, రిలేషన్స్తో పెట్టుకోవట్లేదు ఎవరితో. అదైతే అర్థమైంది. ఎందుకంటే యష్మి కూడా హర్ట్ అయింది ఆ విషయంలో. అది తర్వాత మళ్ళీ అడుగుతున్నాం. యష్మి జరిగింది అయితే అదే అనమాట. మన మణికంఠ నామినేషన్స్లో కరెక్ట్గా వచ్చినప్పుడు పాయింట్ తీస్తున్నాడు, తొక్కేస్తున్నాడు ఆ పాయింట్లు తీసి. అది వాళ్ళకి హర్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటి పాయింట్లు తీసి నెగిటివ్గా కన్వే చేసి నామినేట్ చేస్తున్నాడు, అవి నెగిటివ్స్ లాగా. సో మణికంఠ పాయింట్ ఆఫ్ ఏంటంటే, నేను గేమ్లో చూస్తున్నా, ఫ్రెండ్షిప్లో చూస్తున్నా, ఫ్రెండ్స్ అయినా కూడా నాకు పాయింట్స్ తప్పు అనిపిస్తే అవి తీసుకొని నేను నామినేట్ చేసేస్తాను. ఫ్రెండ్ అయినా కూడా, నేను నిఖిల్ అయినా కూడా అట్లే చేస్తా అని చెప్పి నిఖిల్ పేరు కూడా చెప్పాడు అనమాట. మనోడికి అక్కడ ఎవరితో రిలేషన్ లేదు, అది బేసిక్గా. నాకు ఎవరితో రిలేషన్ లేదు, నేను ఇంతే ఉంటానని చెప్తున్నాడు మొహాన్ని. కాబట్టి ఓమన్న కూడా అవన్నీ చూసి మనోడి క్యాలిక్యులేటెడ్ గేమ్ అంతా. యాక్చువల్గా ఏంటంటే ఓమన్న సజెషన్స్ ఇచ్చినాడు, బాగా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చినాడు మనోడికి. అయినా కూడా అవన్నీ వాడికి నచ్చలే, మనకంటే నచ్చలే, తీసుకోలే. అంత చేసినప్పుడు నేను అడగలే కదా, నేను చేయలేదు కదా, నాకు చెప్పమని అడగలే కదా, హౌస్లో నువ్వు నా గురించి ఇట్లా ఎలివేట్ చేయమని చెప్పలే కదా, నువ్వు అది నీ ఇష్టము, ఇది నా ఇష్టము, నేను మిమ్మల్ని ఇట్లా అనిపించింది మీ మీద చెప్పిన అన్నట్టు. సో ఆయన పర్సనల్గా తీసుకొని కొంచెం పెద్దవాళ్ళలాగా మన కొంచెం ఎమోషన్ ఉన్నాడు, కనెక్ట్లో మంచి టాలెంట్ ఉన్నాడు. సో నేను ఆ విధంగా నిన్ను ఎంకరేజ్ చేయాలనుకుని అందరికీ చెప్పుకుంటూ వచ్చిన. బట్ నువ్వు అది రాంగ్ వేలో, నువ్వు నన్ను నా దగ్గర నుంచి ఏదో వీక్ పాయింట్ తీసుకుని నన్ను నామినేట్ చేసినావు అన్నట్టు చెప్పుకొని వచ్చినాడు ఓమన్న. హర్ట్ అయినాడు అనే విషయంలో, మెయిన్గా చెప్పాలంటే మణికంఠ విషయంలో. నెక్స్ట్ నైనిక వచ్చేసి సోనియా అని చేసింది. ఫస్ట్లో చూసినప్పుడు టఫ్ అనిపించట్లేదు, ఇప్పుడు సోనియా ఫస్ట్లో బాగా టఫ్ అనిపించింది అనమాట. మాటలు కానీ చేష్టలు కానీ, తను మాట్లాడే బిహేవియర్ చేంజ్ అయింది, కానీ కొంచెం తన బిహేవియర్ వల్ల భయం వేసింది. అబ్బా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏమో, తినకు వర్త్ ఉంది, అంత ఆడగలదు, అంత చేయగలదు అన్నట్టు అనిపించిందంట. తర్వాత అంత అనిపించలేదు, నీ పర్ఫార్మెన్స్, నువ్వు కాంపిటీషన్ లేదు అన్నట్టు అనిపించింది, నువ్వు కంప్లీట్లో అయిపోయినావు, నువ్వైతే నా దృష్టిలో పర్ఫార్మరే కాదు నాకు అన్నట్టు ఓ మాట వేసింది అనమాట. అట్లే చికెన్ దొంగతనం మీద సోనియా వేసింది. మన యష్మి చెప్పింది కదా, నువ్వే చేసావని చెప్పి తెలిసింది నాకు పొద్దున, అంటే యష్మి చెప్పింది కదా ఆ విషయం. సో నువ్వే చేసావని తెలిసింది, సో ఆ విషయం మీద చేస్తున్నా అని చెప్పి చెప్పింది అనమాట. మన సోనియా ఒప్పుకోలేదు, యష్మి చెప్తే చేసిన అన్నట్టు. అది ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి ఇద్దరికి. నెక్స్ట్ ప్రేరణ అని చేసింది అనమాట. ప్రేరణ సంచాలకగా కాన్స్టెంట్గా లేదు, ఫెయిల్ అయిపోయింది. మీన్స్ అదేంగా ఒక డెసిషన్, ఇప్పుడు ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క డెసిషన్ మారుతూ వచ్చింది కదా. తను సంచాలకగా ఉన్నప్పుడు అది వాళ్ళ క్లాన్ మెంబర్స్ వల్ల, వాళ్ళ చీఫ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిందో, మరి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిందో తెలియదు. ఆ గేమ్ చూస్తే నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్లే అనిపించింది అనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క చేంజ్ అవుతూ వచ్చింది కాబట్టి, తన కంఫర్ట్గా ఆ గేమ్ డెసిషన్స్ మార్చుకుంటూ వచ్చింది కాబట్టి, సో అది ఫెయిల్ అయినట్టే కన్సిడర్ చేశారు అందరూ. ఓకే, నెక్స్ట్ యష్మి మణికంఠను. ఎందుకంటే మణికంఠ నామినేట్ చేశాడు యష్మిని. ఏ పాయింట్స్, తనతో ఫ్రెండ్షిప్ ఉంటూ తనను పాయింట్లు ఎతికి తీసి దాని మీద నామినేట్ చేశాడు. అది యాక్చువల్లీ నేను ఫ్రెండ్లీగా చెప్పాను, నువ్వు అవి తీసుకొని, నేను నీకు దగ్గర నా చనువుతో, ఆ ఫ్రెండ్షిప్తో నువ్వు అవి తీసి అక్కడ పెట్టుకో, మేలు ఉంటుంది అన్నట్టు నీకు నేను సజెషన్ ఇచ్చాను అంతే తప్ప నేను మీద పవర్ చూపించాలనుకోలేదు. నేను ఫ్రెండ్షిప్గా చూస్తున్నాను, నువ్వు కానీ క్యాలిక్యులేటెడ్గా ఉన్నావు, నువ్వు ప్రతిదీ ఫ్రెండ్షిప్లో తీసుకోకుండా దాన్ని సీరియస్గా తీసుకొని గేమ్లో నన్ను అబ్జర్వ్ చేసి ఇక్కడ నన్ను హర్ట్ చేసావు అని చెప్పి హర్ట్ అయిందంట యష్మి. మనోడు గేమ్లా చూస్తున్నాడు, బట్ ఫ్రెండ్షిప్ కూడా తీసుకోకుండా మరి అలాంటప్పుడు నార్మల్గా ఆడొచ్చు. మనకంటే కూడా తప్పే ఉంది ఇక్కడ. అంటే పర్సనల్గా హర్ట్ చేస్తున్నారు, వాళ్ళు హార్ట్కి తీసుకుంటున్నారు, వీడు ఓన్లీ మైండ్ వరకే ఆడుతున్నాడు గేమ్. చాలా తెలివిగలడు, వాళ్ళని హర్ట్ చేస్తున్నాడు, అంతవరకు తీసుకెళ్ళి నామినేషన్స్కి వచ్చినప్పుడు కరెక్ట్గా అదే ఒక్కటేసారి గుచ్చుతున్నాడు, బాణం వేసి కూర్చున్నట్టు గట్టిగా. అది దారుణం చెప్పాలంటే. నెక్స్ట్
నెక్స్ట్ నైనిక. నైనికాకి అసైన్ చేసిన వర్క్స్ అన్ని సరిగ్గా కంప్లీట్ చేయలేదు. అంటే ఇవి మా పవర్ఫుల్ చీఫ్ కదా, ఎవరు మన యష్మి. వాళ్ళ ఏం చెప్తే అవి చేయాలి. వీళ్ళు చెప్పిన వీళ్ళకు ఆల్రెడీ వీళ్ళ క్లాన్కి ఇచ్చిన అసైన్మెంట్, అదే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే కుకింగ్ ఉంటారు, ఆ క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చారు కదా, 5 డిపార్ట్మెంట్లు ఇచ్చారు కదా, అన్నిట్లో వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. లాస్ట్ వీక్ అంతా ఫెయిల్ అయ్యారు, మీరు సరిగ్గా చేయలేదంటే నైనిక కూడా అన్నది. సో కన్ఫ్యూజన్లో ఉన్నాము, చేయాలా వద్దా అని కొంచెం డిస్కషన్లో ఉన్నాము, మాకు ఇట్లా అట్లా ఇట్లా అయిందని చెప్పి ఏదో రీజన్ చెప్పింది అనమాట. సో అదొక రీజన్, దానివల్ల నైనికాను నామినేట్ చేసింది అనమాట. సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది అని చీఫ్గా ఒక వాళ్ళ టీంని. నబీల్ యష్మిని అండ్ ప్రేరణని, యష్మి ప్రేరణ సంచాలక యష్మి నామినేట్ చేశాడు. దేనికంటే ప్రేరణ సంచాలకగా ఇస్తున్నప్పుడు చాలా గట్టిగా ఫైర్ అయింది, అరిచింది, గొడవ వేసుకుంది అనమాట. చాలా దారుణంగా అరవడము. సెకండ్ వీక్ నామినేషన్స్లో మనలు ఇప్పుడు నామినేషన్స్ తనకి పవర్ ఇచ్చారు కదా, నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ క్లాన్లో ప్రేరణని సేవ్ చేసింది. పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదు? పృథ్వీని వర్త్ కదా, స్ట్రెంత్ ఉన్నాడు కదా, నీ టీంలో స్ట్రెంత్ ఉన్న పర్సన్ కదా, అతన్ని సేవ్ చేయకుండా ప్రేరణని ఎందుకు సేవ్ చేసినావు? నాకేమో అక్కడ ఎందుకో ఫేవరబుల్గా అనిపించింది, అందుకే అది నువ్వు ప్రేరణకు చేసిన ఫేవరబుల్ అనిపించింది. సో అందువల్ల పృథ్వీని చేయకుండా అలా చేసేసరికి నాకు అలా అనిపించింది, అది నాకు నచ్చలేదు, ఫేవర్ అనిపించలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. అదొకటి. అక్కడ సంచాలక చేస్తున్నప్పుడు ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది కదా, అదొకటి. గట్టిగా అరవడం చేసింది కదా, స్టంట్లు చేసింది కదా, అది. సో అది అనమాట. నెక్స్ట్ ప్రేరణ సంచాలకంగా ఉన్నప్పుడు చాలా దారుణమైన డెసిషన్స్ తీసుకుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ అయిపోయింది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎవరు ఏ డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ తీసుకోవడం, తను డెసిషన్ తీసుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదంటే తీసేసి లాస్ట్గా రూల్స్ మార్చుకుంటూ వచ్చింది. ఫస్ట్ నుంచి కొంచెం మార్చుకుంటూ వచ్చి చేంజ్ చేసేసి లాస్ట్గా ఎవరు మిగిలితే వాళ్ళకి విన్నర్గా ఇచ్చింది. అది కానట్లే, కానీ స్టిక్ అయ్యలేదు. ఫస్టే స్టిక్ అయి ఉంటే, స్ట్రాంగ్గా ఉండింటే తన పాయింట్ పట్టుకొని ఓకే. బట్ అది తర్వాత చేంజ్ అవుతూ వచ్చింది కాబట్టి అది నచ్చలేదు వీళ్ళకి. ఎక్కువ మంది ప్రేరణని ఇప్పుడు నామినేట్ చేసింది ఆ పాయింట్ మీదనే, సంచాలకగా ఫెయిల్ అయింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి సీత ఎమోషనల్గా వీక్ అనిపించింది అని చెప్పి చేశాను అనమాట. ప్రతి దాంట్లో ఇన్హ్యూమన్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి అన్నాడు. సో అందుకు నామినేట్ చేశానంట. నైనిక చీఫ్గా ఫెయిల్ అయింది. అంటే మనోడు అప్పుడు చెప్పాడు కదా లాస్ట్ వీక్లో కూడా, ఏంటి ఏదో గిన్నెలు పెడితే కడగలేదు, గిన్నెలు అట్లే ఉన్నాయి, మేము తినడానికి లేదు, మా క్లాన్లో మాకు ఆ పవర్స్ ఉన్నాయి, లగ్జరీ వచ్చింది కాబట్టి మేము తీసుకొని తినడానికి మాకు ఫ్రీగా ఎంటీ బౌల్స్ అందుకు లేవు, మీరు కడిగి పెట్టాలి, అవి చేయట్లా సరిగ్గా పనులు అని చెప్పి అప్పుడే చెప్పాడు పాయింట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని ఇప్పుడు నైనికాన్ మళ్ళీ అదే పని చేశాడు అనమాట. రీజన్, మీరు క్లాన్ చీఫ్ అయ్యండి మీ క్లాన్ మెంబర్స్ని మీరు మెయింటైన్ చేయలేకపోయారు, సరిగ్గా డ్రైవ్ చేయలేకపోయారు అని చెప్పి ఆ రీజన్తో నామినేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా సోనియా నైనికాని నామినేట్ చేసింది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుందంట నైనిక. ఏది చెప్పినా తీసుకునే విధంగా లేదు. సో తనకు తనే ఏదో ఊహించేసుకొని పెద్దగా, అంటే నాకు అన్నీ తెలుసు అనే విధంగా ఉంది నైనిక హౌస్లో అన్నట్టు బిహేవియర్ అనిపించిందంట. అండ్ క్లాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి అన్నదనమాట. మేబీ అంటే రీజన్స్ అవి కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ నైనిక అయితే కామ్ అండ్ కూల్ ఉండి తన టీంకి, తన క్లాన్ మెంబర్స్ అందరికీ ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చింది అనమాట. వాళ్ళు మాట్లాడే రైట్ ఇచ్చింది, వాళ్ళు వర్క్ చేసే రైట్ ఇచ్చింది, వాళ్ళకు ఫ్రీగా ఏదైనా రైజ్ చేయడానికి అవకాశం ఇచ్చిందని అని తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది అనమాట. సో ఒక రకంగా చూసుకుంటే ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది చెప్పలేమన్నమాట. మేబీ అది వాళ్ళ పర్సెప్షన్స్, అవి వాళ్ళు చూసే విధానం. అండ్ యష్మి వచ్చేసి నెగిటివ్ వేలో డ్రైవ్ చేసింది క్లాన్ మెంబర్స్ని. అంటే మన చేసిన పవర్ఫుల్ చీఫ్ అయిన తర్వాత క్లాన్ని డ్రైవ్ చేసిన విధానం చాలా దారుణంగా ఉంది. నిజంగా చెప్పాలంటే తను టీం మెంబర్స్కి అది దొంగతనం చేయమని స్టార్ట్ చేసింది తనే, కానీ తర్వాత నేను చేయలేదని చెప్పి పక్కకి వెళ్ళి చెప్తుంది. మళ్ళీ టీం మెంబర్స్ ఏం చెప్పారంటే ఇలాగ స్టార్ట్ చేయమని చెప్పింది తనే ఏమని చెప్పింది, చికెన్ తీసుకురామని చెప్పి తనే చెప్పింది, ఎవ్రీథింగ్ తనే చెప్పిందని చెప్పారు. అది తను చెప్పింది, స్టార్ట్ చేసింది అందరూ చూసాం కూడా, టీవీ షో జరిగేటప్పుడు లైవ్లో నేను కూడా చూసిన, అబ్జర్వ్ చేసిన. అది యష్మి చెప్పింది చేయమని చెప్పి, బట్ చేయలేదని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద వచ్చేసింది అనమాట. బట్ నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో యష్మి తప్పు ఉంది, క్లాన్ని సరిగ్గా డ్రైవ్ చేయలేదు అండ్ చాలా అగ్రెసివ్గా ఉంది. ఏదైనా గేమ్ జరిగిందంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్కి సపోర్ట్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అనమాట. ఎదుటి వాళ్ళను హర్ట్ చేయడము, ఆ మాటలు, ఆ చేష్టలతో ఓవర్ యాక్షన్ చేసి, అది చేసింది కదా లాస్ట్ టైం, ఇట్ట కొట్టడము, ఇట్లా అరవడము, నేను అరుస్తాను, నేను చెప్తా, నా ఇష్టం అని చెప్పి మీదికి పోవడము, డ్యాన్స్ చేయడము, ఓవర్ యాక్షన్ చేయడం చేసింది కదా. సో అవన్నీ తన తప్పులే కదా. మరి నిజమేది, తను సోనియా అప్పుడు వాళ్ళ క్లాన్లో ఉండింది, అబ్జర్వ్ చేసింది, మరి అవన్నీ పట్టుకొని చెప్పిందో, మరి ఇంకా ముందు ఏమన్నా నచ్చక చెప్పింది అనమాట. మొత్తానికైతే నామినేషన్స్ అయితే ఇవేనాయి అనమాట. ఇంకా ఉన్నాయి, అది మిగిలినవి ఇవాళ ఎపిసోడ్లో, అదే ట్యూస్డే ఎపిసోడ్లో వస్తాయన్నమాట.
లెట్ సి ఏం జరుగుతుంది అనేది, ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అనేది చూద్దాం అనమాట. ఓకే గాయస్, నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. స్టే ట్యూన్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.